హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, నేనైతే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను అని చెప్పి. సో ఈరోజైతే ఫస్ట్ వంటకం దాని మీద అయితే చేశాను. ఎయిర్ ఫ్రైయర్లో ఏం లేదు, జస్ట్ చికెన్ చేసుకున్నాం అనమాట. చికెన్ ఫ్రై లాగా, బట్ ఎక్కువ ఆయిల్ అవుతుంది అని చెప్పి మా హస్బెండ్ అయితే వద్దు అని చెప్పి అంటున్నారనమాట. ఇంతకుముందు స్టార్టింగ్లో బాగా ఇష్టపడి తినేవాళ్ళు చికెన్ ఫ్రై చేస్తే. ఇంకా రాను రాను అయితే కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయి ఇంకా ఆయిలీ ఫుడ్ ఎక్కువ వద్దు అండ్ స్వీట్స్ కూడా అవాయిడ్ చేశారు. అందుకని చెప్పి ఇంకా నేనైతే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఎలానో మన చేతి నుండి ఏం డబ్బులు పడట్లేదు కదా అని చెప్పి. ఫస్ట్ ప్రయోగం అయితే మేమైతే చికెన్ మీదే చేసాము. ఒక ½ కేజీ చికెన్ తెచ్చి ఇచ్చారు మా హస్బెండ్. ఇంకా నేనైతే ఆ చికెన్లో కొంచెం సాల్ట్, కొంచెం కారము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే. అవి కూడా తక్కువ క్వాంటిటీస్లో వేయమని చెప్పారు. కరెక్ట్గా ఉప్పు కారం తిన్నా మంచిది కాదు, ఉప్పు తక్కువే తినాలి అని చెప్పి ఈ మధ్యన అసలు ఉప్పు అయితే చాలా తగ్గించేసాము. మా ఆయన ఈ చప్పగా తినడమేమో కానీ నేను కూడా తనతో తిని తిని ఈ మధ్య నాకు కూడా కారం అసలు సెట్ అవ్వట్లేదు. సో ఇవైతే మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని అయితే బాగా కలిపి ఒక ½ అన్ అవర్ మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న దానికి, మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్ చేసేదానికి కొంచెం తేడా ఉంటుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఏంటంటే బాగా టెండర్గా జ్యూసీగా అలా ఉంటుంది అనమాట. నార్మల్గా డైరెక్ట్ చేసింది ఏంటంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మనం మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇంపార్టెంట్. మ్యారినేట్ చేసి ఒక ½ అన్ అవర్ అలా వదిలేయండి, తర్వాత అయితే పెట్టుకోవచ్చు. దీనిలో మీరు కావాలనుకుంటే ధనియాల పొడి, లెమన్, మీకు తగ్గట్టు మీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. బట్ మేము తక్కువ తింటున్నాం కాబట్టి మేమైతే వేసుకోవట్లేదు. అండ్ దీనిలో అయితే నేను కొంచెం కూడా ఆయిల్ వేయలేదు. మనం తీసుకున్న కాన్సెప్టే ఆయిల్ తగ్గించాలి అని చెప్పి కదా. ఒకవేళ మరీ బాగోదు అని అనిపిస్తే తర్వాత మనకి వాళ్ళు ఇది ఇచ్చారు కదా, దాంతో అయితే అప్లై చేయొచ్చు సిలికాన్ బ్రష్తో అని చెప్పి నేనైతే ఈ మ్యారినేట్ చేసిన ప్రాసెస్లో అయితే అసలు కొంచెం కూడా వేయలేదు. మేమైతే ప్యూర్గా మాన్యువల్ ఇచ్చారు కదా, ఆ మాన్యువల్ అయితే ఫాలో అయ్యాము. వీడియోస్ అవి ఇవి కూడా ఏం చూడలేదు. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఇది, ఎంత టెంపరేచర్లో పెట్టాలి, ఎన్ని మినిట్స్ పెట్టాలి అని చెప్పి. అందుకే నేను మా ఆయన్ని అడుగుతున్నాను ఆ మాన్యువల్ అందించు అని చెప్పి. సో మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడైతే మాన్యువల్లో చదువుకుంటున్నాం. మేము జస్ట్ ప్లగ్ చేసి ఆన్ చేసాము. ఓకే, ఆన్ అవుతుంది కదా అనుకొని మేము డెలివరీ రోజు అయితే వదిలేసాము. బట్ ఈరోజు మాకేం జరిగింది అంటే, మేము పెట్టినప్పుడు మాకు ఆన్ అవ్వలేదు ఫ్రెండ్స్ అసలు. అది ఆన్ అయింది కానీ అక్కడ మాన్యువల్‌లో చెప్పినట్టు మనం పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి అక్కడున్న ప్యానెల్ అంతా లైట్స్ ఆన్ అవుతాయి అని చెప్పనింది. మాకు ఎంతసేపటికి ఆన్ అవ్వట్లేదు. అదొక తలనొప్పి అయిపోయిందసలు. నాకేం భయం, అయ్యో ఇది వర్క్ అవ్వట్లేదేమో, మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్టా అంటే హోప్స్ పెట్టుకుంటాం కదా. అరే ఈరోజు ఎయిర్ ఫ్రైయర్‌లో ట్రై చేసింది తింటాము అని చెప్పి బిస్కెట్ అయితదేమో అని అనిపిస్తుంది. నేనేంటి మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొచ్చి ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో బటర్ పేపర్ ఏసి, బటర్ పేపర్ కూడా మీద చికెన్ వేసిన తర్వాత అప్పుడు తీరిగ్గా ఆన్ చేశాను నన్ను. అంటే నేను మొన్న చెక్ చేసినప్పుడు ప్లగ్ చేసినప్పుడు మనకి జస్ట్ పవర్ సప్లై వచ్చింది, ఆన్ అయితే అయింది కదా అనేదే ఉంది కానీ ఆ మాన్యువల్ అనేది ఆ రోజు చదువుంటే ఇంత తిప్పలొచ్చేది కాదు. అసలు నేను మా ఆయన ఏమైందని చెప్పి అసలు ఆన్ చేస్తున్నావు, ఆఫ్ చేస్తున్నావు, ప్లగ్ తీసి మళ్ళీ ప్లగ్ పెట్టి బాస్కెట్‌ని సరిగ్గా పెట్టామా లేదా అని లోపలికి నెట్టి తీసి ఇన్ని జరిగాయి. చిన్నగా యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేసాము, ఎందుకు ఆన్ అవ్వట్లేదు అని చెప్పి అంత సతమతం అయ్యాము. బట్ తర్వాత మళ్ళీ మాన్యువల్‌లో క్లియర్‌గా ఉంది. మేము మాన్యువల్ తీసుకున్నప్పుడు డైరెక్ట్‌గా చికెన్‌కి ఎంత టైము, ఎంత టెంపరేచర్ అని ఇది చూసాం కానీ అసలు బేసిక్ ఆన్ ఏంటి, ఆఫ్ ఏంటి అనేది చూసుకోలేదు. ఇక్కడ మనము ప్లగ్ ఇన్ చేసిన తర్వాత స్విచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి పవర్ బటన్ ఒకటి ఆన్ కనిపిస్తదనమాట. మీరు అక్కడ చూస్తే డైరెక్ట్ నాకు పవర్ బటన్ ఆన్‌లో కనిపిస్తుంది. కానీ అలా ఉండదు, అది బ్లింక్ అవుతూ ఉంటది. అంటే ఆన్ అయ్యి ఆరిపోతూ అట్లా ఉంటదనమాట. ఆన్, ఆఫ్ అయితూ ఉంటది. అందుకే నేను దగ్గరికెళ్ళి చూస్తున్నాను, నేను పెడుతున్న ఆప్షన్స్ రాంగా, రైటా అని ఇక్కడ మీకు అర్థమైపోవాలి నా కన్‌ఫ్యూజన్. సో ఇలా కాదు అని చెప్పి ఇంకా ఈ గ్యాప్‌లో మేమైతే అన్నీ సెర్చ్ చేసుకొనొచ్చాము. మాన్యువల్‌ని, యూట్యూబ్‌ని అంతటిని. సో ఇప్పుడు ప్రాపర్‌గా వచ్చిందనమాట. ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు పవర్ బటన్ ఉంది కదా, అయితే బ్లింక్ అవుతూ ఉంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ మెనూ ఉంటదనమాట. ఆ మెనూ కొడితేనే మనకి మిగతా ఆప్షన్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఇప్పుడు మెనూ క్లిక్ చేసాం కదా, దానిలో ఏం కావాలి అని చెప్పి అడుగుతదనమాట. అంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైసా, గ్రిల్ ఆప్షనా, లేదు అంటే బేకింగా, ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మాకైతే సెకండ్ ఆప్షన్ అనమాట. మేము చికెన్ చేసుకుంటున్నాం కదా, మేము గ్రిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ కిందే మనకి టెంపరేచర్ ఎంత, టైమింగ్ ఎంత, ఇవి కూడా ఉంటాయన్నమాట వాటిల్లోనే ఆప్షన్స్. సో ఇప్పుడు
మనకి చికెన్‌కి గావాల్సిందైతే 180 కదా! సో, ఇక్కడ 200 చూపిస్తుందనమాట డైరెక్ట్. సో, మేమైతే దాన్ని తగ్గించుకున్నాము. 180కి పెట్టుకొని టైమర్ ఇంకా దానిలో ఏముందంటే 20 మినిట్స్ సరిపోతది అని జెప్పి ఉంది. ఈ గ్యాప్‌లో మనం మధ్యలో ఒకసారి పాజ్ జేసి మనము ఆయిల్ అప్లై జేసుకోవచ్చు. లేదు అంటే ఫ్లిప్ జేసుకోవచ్చనమాట పీసెస్. అది గూడా తెలీదు. నేను మళ్ళీ దాని కోసం గూడా మాన్యువల్ జూస్తున్నా అనమాట. అట్లుంటది మనతో. ఒకటి చేసే ముందు ఏదైనా ప్రాపర్‌గా అన్నీ తెలుసుకొని చేయాలి. లేదు మనం అలా గాదు. అన్నీ ఎక్స్‌పెరిమెంట్లు చేయాల్సిందే. ఫైనల్లీ ఇంక ఎట్టకేలకి మాకు తెలిసింది. ఓకే. కరెక్ట్‌గానే చికెన్‌కి కావాల్సిన టైమింగ్ సెట్ చేసాము. టెంపరేచర్ సెట్ చేసాం కాబట్టి, ఇంకా అది ఆన్ చేసేసి అలా ఎళ్ళిపోయాము. 10 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాంలే అయ్యిందా లేదా అండ్ మనకి ప్రాపర్‌గా కుక్ అవుతుందా లేదా ఏమన్నా ఆయిల్ అప్లై చేయాలా తర్వాత చూద్దాంలే అని అనుకోని వదిలేసాము. మధ్యలో వచ్చి చూసాను. అసలు ఇది టైం ఎలా చేంజ్ అయితుంది అని చెప్పి, మనమైతే ముందు 20 మినిట్స్‌కి సెట్ చేసాం కదా! అది కాస్త 16 మినిట్స్‌కి ఎళ్ళిపోయిందనమాట. సో, నేనైతే ఇంక మళ్ళీ మా హస్బెండ్‌కి చూపిస్తున్నా. ఇప్పుడు 10 మినిట్స్ అయింది గదా! మనమైతే ఒకసారి పాజ్ చేసి చూద్దాము. లోపల ప్రాపర్‌గా కుక్ అవుతుందా లేదా? ఒకవేళ ఆయిల్ అప్లై చేయాల్సిన నీడ్ ఏమన్నా ఉందేమో అని జెప్పి. అది తీయాలంటే గూడా భయం నాకు. అసలు అక్కడ పవర్ బటన్ ఉంది గదా! పాజ్ చేయాలన్నా గాని అదే అనమాట. మట్టి బుర్రలేం గదా ఫ్రెండ్స్. నాకర్థం గాలేదు. నేను మళ్ళీ మాన్యువల్‌లో జూసా. పాజ్ అంటే ఏంటి అని జెప్పి క్లియర్‌గా రాసుందక్కడ. పాజ్ అన్నా గానీ మళ్ళీ పవర్ బటనే క్లిక్ జేయాలి అని జెప్పి. ఇంకా తర్వాత అర్థమైంది. ఇక్కడ కన్‌ఫ్యూజన్ అదే. నేను మా ఆయన్ని అడుగుతున్నా. సో, తను చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ అప్పుడైతే తీశాను. తీయాలంటే గూడా భయం. అది వేడిగా ఉంది. నాకెక్కడ కాలిద్దో అని జెప్పి అందుకే అటు ఇటు తిరుగుతున్నాను నేను. కొంచెం సేపటికే ఫుల్ ఇట్లా వేడిగా లోపలైతుంది. అండ్ ఆ లోపల కాయిల్స్ ఎంత టెంపరేచర్‌తో ఇదైతున్నాయో అని నాకదొక టెన్షన్. మీరైతే ఎవరన్నా కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, స్టడీ చేసిన వాళ్ళు చెప్పండి. ఇట్లా దీనిలో కుక్ చేసుకొని తినడం ఎంతవరకు మంచిది హెల్త్‌కి అనేదైతే చెప్పండి. ఇప్పుడు హెల్త్‌కి మంచిది కాదంటే నువ్వేమన్నా కొన్నది పడేస్తావా? మానేస్తావా? అంటే వెంటనే చేయకపోవచ్చు. బట్ బై ప్రాసెస్ అలవాటు చేసుకుంటానేమో. అంటే ఇంతకుముందు రిఫైన్డ్ ఆయిల్ వాడే నేను ఇప్పుడు పట్టించుకున్న గానుగలో పట్టించిన ఆయిల్ వాడుతున్నా కదా! అట్లాంటి అలవాట్లు. అంటే డీప్ ఫ్రైస్ అలాంటివి మానేసి కొంచెం ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో ఏదో తక్కువ ఆయిల్‌తో తినాలన్న ఎయిమ్ ఎలా పెట్టుకున్నామో అలా మేబీ ఇది కూడా ఫ్యూచర్‌లో మానేస్తానేమో ఈ ఎయిర్ ఫ్రైయర్‌ని కూడా నాకైతే తెలీదు. సో, ఇక్కడైతే మేము ఫైనల్‌గా మన చికెన్ అయితే వన్ సైడ్ అయితే అయ్యింది 10 మినిట్స్‌కి. దాన్ని ఇంకొక వైపు అయితే నేను ఫ్లిప్ చేసి పెట్టాను. ఫ్లిప్ చేయకపోయినా కుక్ అవుతాయి చిన్న చిన్న పీసెస్ అయితే. ఎందుకంటే సైడ్‌కున్న చిన్న చిన్న పీసెస్ కుక్ అయ్యాయి. బట్ ఇక్కడ కొంచెం లెగ్‌ది బోన్స్ ఉన్నాయి గదా! అది అవతల పక్కన కుక్ అయితదో లేదో అని మనయి అన్ని అనుమానాలనమాట. అందుకని చెప్పి నేనైతే ఫ్లిప్ చేసి పెట్టాను. నేను అనుకున్నట్టుగానే లైక్ కొంచెం ఆ పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదా! అది నాకు వెంటనే అయితే కుక్ అవ్వలేదు. ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద లెగ్ పీసెస్‌కైతే కొంచెం టైమ్ ఎక్స్‌టెండ్ చేసుకుంటే ఇంకా బావుంటదనమాట. బాగా కుక్ అవుతది. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. ఈ వీడియోకైతే అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.